నాడు నిరంతరం మారని దేవా విలోకమంతానే నువ్వెదకిన నాకు లేదయ్యక్కడ ఆనందం ఈ సంగీతిలో కక్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను ఏ ప్రేమ నీ ప్రేమకు సాతిరాదయా ఉన్నా నీతో సరి ఏది కాదయా ఏ ప్రేమ నీ ప్రేమకు సాతిరాదయా ఉన్నా నీతో సరి ఏది కాదయా మారవాని ప్రేమయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ ఇదే యేసయ్యా నన్ను మారవాని ప్రేమ నీదయ్యా నేను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా నీదే యేసయ్యా నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నాడు నిరంతరం మారని దేవా నాడు నిరంతరం మారని దేవా ఈ లోకం నువ్వెదకిన నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం ఈ సంగీతిలో క్షణం గడిపిన నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను. ప్రభునామంలో చేరించిన అందరికీ వందనములు. దేవుని వాక్యంలో పరమ గీతము గ్రంథము మొదటి అధ్యాయంలో 6వ వచనము, 2వ అధ్యాయంలో 3వ వచనము మరొకసారి చదువుకున్నాం. నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎడ్డ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. అడవి వృక్షములలో జల్తరు వృక్షం అవుతున్నదో పురుషులలో నా ప్రియుడు అంటున్నాడు. ఆనంద భరితునై నేను నీడను కూర్చుంటేది, అతని ఫలము నా జీవోకు మధురము. ప్రభునందు ప్రియమైన సోదర సోదరులకు, ఈ లేఖన వాక్య భాగంలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అని ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలను ఆలకించి దేవుడు మనలను ఏ విషయంలో సరిచేయాలని అనుకుంటున్నాడో ఆ విషయాలు ఆయన బయలుపరిచినప్పుడు మంచి హృదయంతో వాటిని సరిచేసుకొని ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఈ 2 వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి మన అంశము ఎండ నీడ. ఈ 2 జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఎండ నీడ. ఎండ ఎలాగనో ఉంటుంది, నీడ ఎలాగనో ఉంటుంది. ఎండ మనిషిని ఆ ఎండ వేడికి నిలబడనీయకుండా చేస్తుంది. కానీ నీడ అబ్బాయి ఇంకో కొద్దిసేపు నీడలో ఉంటే బాగుంటేనే అనిపిస్తుంది. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు, ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఆ 2 చెట్లు పైకి ఎలాగ వచ్చి గొడుగులాగా ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద రోడ్లలో. మధ్యలో నుంచి బస్సులు, కార్లు, లారీలు వెళ్తున్నందువల్ల ఆ కొమ్మలు ఆటోమేటిక్ గా విరిగిపోతూ ఉంటాయి. అట్లా కొన్ని ప్రదేశాల్లో మనం చూస్తే ఆ చెట్ల నీడలో వెళ్ళేటువంటి ఆ సమయంలో ఎంతో హాయిగా అనిపిస్తుంది ప్రాణానికి. ఆ తర్వాత ఆ చెట్ల నీడ దాటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎండ వస్తే మిట్ట మధ్యాహ్నం కనుక అయితే ఆ ఎండ వేడికి తాళలేక చాలా కష్టపడుతూ ఉంటాం. ఎండ అనేటువంటిది మనిషికి ఆరోగ్యవంతమైందే,
కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ కనుక ఆ ఎండలో మనం ఉంటే, ఉండాల్సిన సమయంలో కంటే మనం అనుకున్నటువంటి సమయంలో మనం ఉండాలనుకుంటే ఆ ఎండ తీక్షణత అనేటువంటిది మనలను కళ్ళు తిరిగి పడిపోయేదానికి కూడా కారణము అవుతుంది. చిన్నప్పుడు హై స్కూల్లో అసెంబ్లీ అని పెట్టి ఆ ప్రార్థనలో వరుసగా నిలువ పెడితే టపటపాని ఒకళ్ళిద్దరు జిల్లా పరిషత్ హై స్కూల్లో పడిపోయేవాడు. ఎందుకంటే ఉదయకాలం వచ్చేటువంటి ఎండకి సాధారణంగా పడిపోతారు కొంచెం బలహీనతగా ఉంటే. ఎండ పైకి వచ్చేటువంటి ఆ సమయంలో 9:09 ఆ టైంలో కొద్దిసేపు ఉంటే పర్వాలేదు, కానీ ఎక్కువసేపు కనుక ఉంటే బలహీనతగా ఉన్నటువంటి వాళ్ళు పడిపోయేటువంటి ప్రమాదము ఉంది. కానీ ఎండ అనేటువంటిది మనిషికి అవసరమే. సాయంకాలం 4 గంటల తర్వాత వచ్చేటువంటి ఎండ కొంత ఆరోగ్యాన్ని ఇస్తుందని అనేది మనం చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. అసలు ఈ ఎండ అనేది ఎక్కడి నుంచి పుట్టింది అనేది మనం చూస్తే ఆదికాండం గ్రంథంలో 1వ అధ్యాయంలోనే దేవుడిని యెహోవా ఆ భూమి ఆకాశంలో సృష్టించినటువంటి ఆ సమయంలో దేవుడు పగలు ఏలడానికి సూర్యుడిని, రాత్రి చంద్ర నక్షత్రాలను ఆయన సృష్టించాడు. దేవుని గురించి కూడా మనం ఏం చూస్తామనంటే ఆయన మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి, చీకటిలో పాపంలో ఉన్నటువంటి వాళ్ళకి అరుణోదయ దర్శనముగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు అని ఆయన గురించి మనం చూస్తాం. చీకటి అలుముకున్నటువంటి స్థలంలో ఆ నీటి మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండినని ఆ సృష్టి ప్రారంభానికి ముందు మనం చూస్తాం. ఆ చీకటి అలుముకున్నటువంటి ఆ లోతైన నీళ్ల మీద దేవుని ఆత్మ అల్లాడుచుండెను అనేటువంటి భావానికి సరైనటువంటి అర్థము ఏంటి అంటే ఆయన కదులుతుండెను అనేటువంటి మాట మనం చూస్తాం. నిర్జీవమైనటువంటి వాటిలో జీవం కలిగినటువంటి దేవుడుగా, కదులుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు అని ఆ యొక్క వాక్య భావాన్ని మనం గమనిస్తే, సూర్యుడిని సృష్టించినటువంటి దేవుడు ఆరోగ్యవంతమైనటువంటి రీతిగా ఆ సూర్య రశ్మి మొక్కలకు వచ్చి ఆ మొక్కలకు తగినటువంటి ఆహార పదార్థాలు అవి మనకు అనుగ్రహించలాగున ఆయన ఏర్పాటు చేశాడు. కానీ ఈ పరమగీతము గ్రంథము అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వరుడుగా, ఆయన రక్తంలో కడుగుబడినటువంటి వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన సంఘము వధువుగా చాలా మంది పోల్చి మాట్లాడుతూ ఉంటారు. వాస్తవమే. కానీ ఈనాటి మన అంశంలో ఈ నల్లని దాననయ సౌందర్యవంతురాలను అని చెప్తున్నటువంటి ఈమె నల్లనిదైనా కూడా సౌందర్యవంతురాలు అనేటువంటి మాట మీకు ఎలాగో ఉందో నాకైతే తెలియదు, కానీ అది అతకడం లేదు నాకైతే. సౌందర్యవంతురాలుగా ఉన్నటువంటి ఆమె నల్లగా ఉన్నటువంటి వాళ్ళని సౌందర్యవంతురాలని ఎవరన్నా అంటారా? సాధారణంగా మన భాషలో అంటే మీరు నల్లగా ఉన్నారో తెల్లగా ఉన్నారో నేను మిమ్మల్ని ఏం మనసులో పెట్టుకోలేదు. సంఘము, వధువు సంఘము అనే సంఘాన్ని గురించి మనం చూస్తే ఆయన రక్తంలో కడిగినటువంటి సంఘము, ముడత మచ్చాటిది ఏది లేకుండా ఉన్నటువంటి సంఘము ఎంత ఎర్రటి పాపం లేనా కూడా హిమము వలె తెల్లబడతాయని చెప్పి దేవుని లేఖనాలు, ప్రవచనంలో మనం చూస్తే తెల్లని సౌందర్యవంతమైనటువంటి రక్షణ వస్త్రాలను ధరింపజేసినటువంటి ఆయన సంఘము నల్లగా ఎందుకు అయిపోయింది అనేది ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 1 తెస్సలోనిక పత్రికలో మనము 4 వచనములు కనుక చదివినట్లయితే, ఎందుకు ఆమె తెల్లనిదిగా ఉంటూ నల్లగా మార్చబడింది అనేటువంటి మాటల్ని ఆధారంగా మనం చూస్తాం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం.
కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపకుండినట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయంలో మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకునో తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఈ కొద్ది లేఖన భాగాల్లో ఎక్కువగా చెప్పబడినటువంటి పదము ఏంటి అని మనం చూస్తే శ్రమలు. తెస్సలోనిక సంఘంలో పౌలు గారు సువార్త పరిచర్య చేసినప్పుడు ఏర్పడినటువంటి సంఘం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం కనుక చూస్తే ప్రొఫెసర్స్ ఎక్కువైపోయారు, ప్రవక్తలు ఎక్కువైపోయారు, వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరెవరి మత విశ్వాసాలు వాళ్ళకి ఉన్నట్టుగా వాళ్ళు చూపించుకుంటూ ఉన్నారు. కుంభకోణాలు ఎక్కువైపోయినాయి, సహాసంలో సంఘములో నేరాలు ఎక్కువైపోయినాయి, నీచమైనటువంటి కార్యకలాపాలు అలవర్చుకున్నారు, దుష్టత్వం ఎక్కువైపోయింది, దుర్భాషలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితులలో లోపల భాగం బయటికి కనబడడం లేదు, కానీ బయట శ్రమ పడుతున్నటువంటి సంఘము శ్రమలు అనేటువంటి ఎండలో మలమల మాడిపోయి తన యొక్క రూపాన్ని మార్చుకొని క్రీస్తు హృదయంలో సౌందర్యవంతమైనటువంటి తెల్లని మనస్సాక్షిని కలిగి ఉన్నా కానీ లోకము గుర్తించలేనటువంటి స్థితిలో తన ఆత్మలో ఆవేదన పడుతూ బయట ప్రపంచానికి చూడడానికి నన్ను నల్లనిదాని నేను అనుకుంటారేమో మీరు అని ఆర్తనాదం చేసినటువంటి వధువు సంఘంగా మనం చూస్తున్నాం. నేటి ప్రపంచంలో ప్రభు రక్తంలో కడుగుపడినటువంటి సంఘముగా, పవిత్రతతో ఉన్నటువంటి సంఘముగా, ఆ సంఘములో ఉన్నటువంటి ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, విశ్వాసులు హృదయంలో క్రీస్తు ప్రభు యొక్క ఆత్మను కలిగి, క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తంలో విమోచించబడిన మంచి మనసాక్షిని కలిగి, తెల్లని మనసాక్షిని కలిగి పవిత్రతను కాపాడుకుంటూ ఉన్నారు. కానీ రకరకాల మత విశ్వాసాలు, కుంభకోణాలు, రకరకాల దుర్భాషలు, దుష్టత్వము, ఎవరి మనసుకు వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించడము, ఇవన్నిటినీ భరిస్తూ ఆనాటి కాలముందు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం యొక్క స్థితి ఎలా ఉందో దేవుని దాసులైనటువంటి అపోస్తలుల పౌలు గారు సహా అక్కడ ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి సేవకులు ప్రభు యొక్క దర్శనాన్ని తీసుకొని దర్శనాన్ని తీసుకున్నారు, ప్రభు యొక్క అక్షరార్థమైన దర్శనాన్ని తీసుకున్నారు, సువార్తకు సాధనాలుగా దేవుని చేత నియమించబడినటువంటి వారుగా ఉన్నారు. దేవుని ఆత్మావేశముతో ఉన్నవి ఉన్నట్లుగా వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ సంఘములను ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి వారుగా ఎక్కడికి అక్కడ పరిశుద్ధులను సమకూరుస్తూ సువార్త ప్రయాణాల్లో వాళ్ళు వెళుతూ ఉంటే యూదులు, అన్యులు, రకరకములైనటువంటి భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు, భిన్నమైనటువంటి మనస్తత్వం కలిగి, భిన్నమైన మత విశ్వాసాలను కలిగి, రకరకాలైనటువంటి నేరాలను కలిగి బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్నటువంటి వాళ్ళు సంఘంలో కూడా ఏర్పడడం వలన నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని హృదయంలో కలిగి ఉన్నారు. కానీ బయట వాళ్ళ శ్రమలను వాళ్ళు అనుభవిస్తూ
తెలియచేసినటువంటి మాటలని తెస్సలోనిక పత్రికలో మనం ఎలాగైతే చదివామో అదే స్థితిని పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో సంఘానికి వధువుకు పోల్చబడినటువంటి ఆ సౌందర్యవంతురాలైనటువంటి నల్లని దానైనను సౌందర్యవంతురాలని అని తెలియచేస్తూ ఆమె మాట్లాడుతూ ఉంది. 6వ వచనం 2వ లైన్లో నన్ను నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను అని అంటున్నాను. నేను ఎండ తగిలిన దానను అని ఆమె తనను తాను చెప్పుకుంటూ ఉంది. అంటే శ్రమలు తగిలినటువంటి దానం. ఎలాగున్నా నాకు శ్రమలు తగిలే, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కట్టుగా వచ్చింది, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఇక్కడ తల్లిని గురించి చెప్పడం లేదు, కానీ నా తల్లికి పుట్టినటువంటి వాళ్ళైతేనే కదా సహోదరులు అవుతారు. నా తల్లికి పుట్టినటువంటి నా సహోదరులు నా మీద కోపించారు అని ఆమె వాపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. తల్లి అనగా క్రీస్తు రక్తములో కడుగుబడినటువంటి సంఘము. సంఘంలో ప్రభు యొక్క సువార్త వినబడిన తర్వాత రక్షించబడినటువంటి వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలుగా తీర్చబడి ఒక్క తండ్రికి పిల్లలు అవుతారు. కొరింథీ పత్రికలో ఒక్క తండ్రి బిడ్డలుగా పిలువబడుతున్న వారు తను అందరూ అంగీకరిస్తారు, వారందరినీ దేవుని పిల్లలు అయ్యేదానికి అధికారాన్ని అనుగ్రహించినాడని ప్రభు తెలియచేస్తూ ఉంటుండగా వారిని దేవుని కుమారులు కుమార్తెలుగా పిలిచి కొరింథీ పత్రికలో సంబోధించడం మనం చూస్తే ఈ భాగంలో నా సహోదరులు నా మీద కోపించారు అనే మాట నాకు తెలియజేస్తుంది. ఈనాడు సంఘాలలో కోపము ఈజ్ ఈక్వల్ టు పాపము. కోపపడవచ్చు కానీ పాపము చేయకుడి అని ఉంది. కోపపడవచ్చు కానీ సూర్యుడు అస్తమించే వరకే అది ఉండాలని దేవుని వాటిని సెలవిస్తుంది. కానీ కోపము ఈ రోజున సంఘాలలో ఎంత తీవ్రంగా ఉంది అంటే ఒకరిని ఒకరు భౌతిక దాడులు చేసుకునేంత దిగజారిపోయినటువంటి సంఘ వ్యవస్థ, క్రైస్తవ వ్యవస్థ లోకంలో ఉంది. దుర్భాషలు అని ఇందాక మనం అనుకున్నాం కదా, ఆ దుర్భాషలు ఎలాగున్నాయంటే వ్యక్తిగతంగా పవిత్రతను శంకించి అవసరం లేనటువంటి రీతిగా ఒక వ్యక్తిని తన యొక్క ప్రవర్తనను హత్య చేసేటువంటి విధానంలోనికి వెళ్తున్నటువంటి దుర్భాషలు ఆడేటువంటి పద్ధతులు నేటి క్రైస్తవ లోకంలో ఉన్నవి అనేది మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా ఇక్కడ వధువుకు పోల్చబడిన సంఘము మాట్లాడుతుంది. నా సహోదరులు నా మీద కోపించారు. ఏం చేశారు కోపించి? నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా ఉంచింది. ఎక్కడైనా ద్రాక్ష తోటకి కావలి కత్తిగా ఏ స్త్రీనైనా ఉంచుతారా? ఎక్కడైనా ఉందా? ఒకవేళ ఉంటే ఉండవచ్చేమో, కానీ సాధారణంగా దేవుని వాక్యపు వెలుగులో మనం చూస్తే తోట మధ్యలో యెషయా గ్రంథం కదా, బురుజు కట్టి ఆ బురుజు మీద కాపరిగా పురుషుడు ఉన్నట్టుగా మనం చూస్తాం. లోకంలో ఎక్కడ కూడా ఆ యొక్క కాపరులుగా ఉండేటువంటి వాళ్ళు పురుషులుగా ఉంటారు. ఎందుకంటే క్రూర మృగాలను వాళ్ళు ఆ పశువుల జోలికి రాకుండా వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతోటి తరుముతూ వారికి అప్పగించినటువంటి మందని కాపాడగలరు. కానీ స్త్రీ ఎలాగైనా కాపాడగలదు? తన వస్త్రధారణ వేరే, తన శరీర ఆ యొక్క శక్తి వేరే, బలహీనురాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈ సహోదరులు ఆమెను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా పెట్టారనేటువంటి మాటని ఇక్కడనే మనం ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటున్నాం. కారణం ఏంటి అంటే సంఘంలో పవిత్రత కలిగినటువంటి వ్యక్తులు, దేవుని యొక్క సేవలో పవిత్రత కలిగి సాగుతున్నటువంటి వ్యక్తులు సహోదరుల ద్వారా, సొంత వాళ్ళ ద్వారా, అన్నదమ్ములు లాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి క్లిష్టమైనటువంటి వాటికి అప్పగించబడి అవసరమైతే క్రూరమైనటువంటి పరిస్థితులకు అప్పగించబడి వాళ్ళు కష్టపడేటట్టుగా, శ్రమ పడేటట్టుగా, లేదు ఏదైనా సరే మృగాలు కబళించేటట్లుగా
ఆపదలోనికి వాళ్ళు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఆ యొక్క వధువు సంఘాన్ని ద్రాక్ష తోటకు కావలికత్తగా పెట్టారనేటువంటి మాటని ఇందులో మనము ధ్యానం చేయగలుగుతుంటున్నాం. అందుచేత నేను నా సొంత తోటను కాయలేకపోతిని అని ఆమె తెలియజేస్తుంది. సొంత తోట ఏది? తన యొక్క హృదయము, తన యొక్క ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నటువంటి విధానంలో కాపు చేయలేనటువంటి స్థితిలో నేనున్నానయ్యా. నా మందలను ఇంకొక కాపర్ల దగ్గర ఆధారపడి నేను ఎందుకు ముసుగు వేసుకొని కాసుకోవాలి? నీవు ఎక్కడ నీ మందలను మేపుతావో చెప్తే నేను అక్కడ ధైర్యంగా నా ప్రియుడి ముందు నేను కాపుదల చేసుకుంటాను అని ఆమె అంటా ఉంది. ఒక రక్షించబడినటువంటి వ్యక్తులతో నిండినటువంటి సంఘము ఒక కుటుంబము కాదు, అనేక కుటుంబాల నుంచి రక్షించబడినటువంటి వాళ్ళు వివిధ రకములైనటువంటి మత విశ్వాసాలు కలిగి ఉన్న, రకరకాలైనటువంటి అభిప్రాయ భేదాలు కలిగి ఉన్న ఒక్క తండ్రి ఇంటి వాళ్ళుగా, ఒక్క పట్టణస్థులుగా, ఒక్క తండ్రికి కలిగినటువంటి బిడ్డలుగా మసలుకోవాల్సినటువంటి వారు అలాగా మసలుకోనటువంటి పరిస్థితుల వలన ఎవరికి వారు వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క పద్ధతులను అవలంబిస్తున్నందు వలన నాటి ప్రథమ సంఘాలలో ఏర్పడినటువంటి సమస్యలు ఈ నేటి క్రైస్తవ లోకములో బోధలు తక్కువ లేవు, బోధకులు తక్కువగా లేరు, కానీ బాధలు ఎక్కువైపోయినాయి. అదే దేవుని చేత పిలువబడి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి, దేవునికి ప్రతిష్ఠ చేయబడి, దేవుని వాక్యమును విలువనిచ్చేటువంటి దేవుని సేవకుల ద్వారా ఆయన చిత్తములో ఇవ్వబడేటువంటి వర్తమానాలు, ఆయన ఏర్పాటులో ప్రకటించబడేటువంటి సువార్త అయితే ఆయన పద్ధతిలో మనుషుల వైపు చూడకుండా దేవుని ఎదుట ఉన్నామనేటువంటి మనస్సు కలిగి బోధించేటువంటి బోధకులు కనుకుంటే ఇలాంటి సమస్యలు లోకంలో రావు. పౌలు గారు, తిమోతి గారు, వాళ్ళతో ఉన్నటువంటి కొంతమంది సేవకులు అతి తక్కువ మంది దేవుని చేత ప్రేరేపించబడి పిలువబడి సేవలో వెళుతూ ఉంటుండగా అక్కడ ఎందుకు ఆ శ్రమలు తెస్సలోనికలో వచ్చాయంటే ప్రొఫెసర్స్ ఎక్కువైపోయారు. బోధకులు, ప్రవక్తులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి స్థలంలో వీళ్ళు ప్రభావం ఎక్కువైపోయింది. అందుచేత వాస్తవికమైనటువంటి దేవుని బోధకుల యొక్క ప్రమేయము తగ్గిపోతున్నటువంటి పద్ధతుల వలన ఎవరికి వారు వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి వాటిని బట్టి ప్రవర్తించడం ద్వారా శ్రమలు అనేటువంటి సంభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి భాగంలో సూర్యుని ద్వారా వచ్చేటువంటి వేడి, ఎండ మనిషికి అవసరమే. కొన్ని దగ్గరలా చాలా కొద్ది గంటలే సూర్యుని యొక్క వెలుగు ఉంటుంది, ఎండ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎండ కనుక వస్తే వాళ్ళు పరుగున బయటకు వచ్చి ఆరు బయట కొంత సమయాన్ని గడిపి తర్వాత వెళ్ళిపోతారట వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ మబ్బులు ఏర్పడి మళ్ళీ ఆ యొక్క ఎండ వీళ్ళు చూడకుండా పోయే ప్రమాదం ఉంటుంది కనుక అలాంటి పరిస్థితులు చూస్తారు వాళ్ళు. ఏది ఏమైనా కూడా ఎండ అనేటువంటిది బయట ఉన్నటువంటిదిగా, శ్రమలకు సూచనగా ఉన్నట్టుగా, అలాంటి శ్రమలలో ఉన్నటువంటి మనము అంధకారంలోనే ఉన్నాము, పైకి వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నాం. కానీ అరుణోదయ దర్శనంగా ప్రభు వచ్చి మనల్ని రక్షించాడు. రక్షించబడినటువంటి దేవుని ప్రజలమైన మనము లోకంలో ఉన్నటువంటి శ్రమల ద్వారా, లోక సంబంధించినటువంటి శ్రమల ద్వారా నలిగిపోలేదు. కానీ నా సొంత సహోదరులు నా మీద కోపించారు అని సంఘములోనే ఏర్పడినటువంటి ఆ శ్రమలను అనుభవిస్తున్నటువంటి వధువుకు, సంఘానికి పోల్చబడినటువంటి ఆమె తెలియచేసినటువంటి తన బాధను, ఎందుకు అలాగున ఆమె నలిగిపోతుంది అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూస్తే ఆ భాగంలో అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని.
అతని ఫలము నా జిహ్వకు మధురము అని. ఈ వాక్య భాగంలో అతని నీడను కూర్చుంటిని, నాకేం కలిగింది? ఇప్పుడు ఆనందభరితనైపోయాను. ప్రియుని యొక్క నీడన ఆమె కూర్చున్నప్పుడు ఆ ప్రియుని యొక్క నీడ ఎలాగ ఉందంటే తనకు ఆనందాన్ని కలుగు చేసింది, తనకు సంతోషాన్ని కలుగు చేసింది. అంతేకాదు ఆ చెట్టు యొక్క విషయాన్ని గురించి ఆలోచన చేస్తే మరొక తర్జుమాలో యాపిల్ చెట్టుగా మనం పోల్చబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యాపిల్ చెట్టుగా పోల్చబడుతున్నటువంటి ప్రియుని నీడలో ఆమె కూర్చొని ఆనందభరితగా ఉంది. అంతేకాదు ప్రియుని నీడలో ఉన్నందువలన అతని ఫలము నా జిహ్వకు మధురము అని తెలియచేయగలుగుతుంది. ఆ యాపిల్ పండ్లు ఆ నీడలో ఉండి చేతికి అందే రీతిగా యాపిల్ పండ్లు చుట్టూరా అవి పండి వేలాడుతున్నటువంటి గుత్తులుగా ఉన్నటువంటి యాపిల్ని మనం అనేక ప్రాంతాల్లో మనం శరీర రీతిగా చూడకపోయినా ఆయా ఫొటోస్ లో ఆయా వీడియోల్లో మనం చూస్తాము. మన దగ్గరికి చిన్న చిన్న చెక్క పెట్టెల్లో ఆ రోజుల్లో వచ్చేది, కానీ ఇప్పుడు ఆ చెక్క పెట్టెల్లో కాకుండా అట్ట పెట్టెల్లోనే భద్రపరిచి మంచి యాపిల్ పండ్లని మనకు దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఆనాటి కాలం ముందు సీజనల్ గా వచ్చే యాపిల్స్ మనం చూస్తున్నాం, కానీ ఇప్పుడు అన్ సీజన్ లో కూడా మరి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకొని సంవత్సరం పొడుగున యాపిల్ పండు మనం తినగలుగుతున్నాం. ఎందుకు అనంటే అవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని. ఏమి కూడా దాన్నే చెప్తూ ఉంది, నా ప్రియుని నీడని నేను కూర్చొని ఆనందంతో సంతోషంతో ఉన్నాను. కావలసినన్ని ఎర్రటి యాపిల్ పండ్లు నాకు పైన కనబడుతున్నాయి. కోసుకోవడము, తినడము, ఆనందపడము, ఆయన యొక్క ఆ మధురమైనటువంటి రుచిని నేను అనుభవిస్తున్నాను అని ఆమె చెప్తూ ఉంది. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనము ఆ రుచిని ఎరిగినటువంటి వారముగా ప్రభు యొక్క నీడలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఎలా ఉండగలము? ఈ శ్రమలలోనే ఎండలో నుంచి తప్పించుకొని నీడలోకి వస్తే ఎలాగ సేద తీర్చబడతామో, లోకంలో ఉన్నటువంటి మనలను ఒకప్పుడు రక్షించాడు ప్రభువు. ఇప్పుడు లోకములోనే మనం జీవిస్తూ ఉంటున్నాము, సంఘములో మనం ఉంటున్నాము. లోకములో ఉన్నటువంటి శ్రమలు ఒక రకంగా ఉంటున్నాయి, సంఘములో ఏర్పడేటువంటి శ్రమలు మరొక రకంగా ఉంటున్నాయి. కానీ వీటన్నింటి మధ్యలో ఆమె వధువుకు పోల్చబడినటువంటి ఆమె ఆయన నీడలో కూర్చొని ఆనందభరితగా అతని యొక్క ఫలాన్ని ఆమె తీసుకొని తింటూ మధురమైనటువంటి అనుభూతిని ఎలాగైతే కలిగి ఉందో ఆ రీతిగా మనము కూడా ఉండడానికి అవకాశం ఉంది. అనేక లేఖన భాగాల్లో మనం చూస్తాం, మనుషులు పెద్ద గొప్ప బండ నీడ కింద ఉన్నటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారని యెషయా గ్రంథంలో మనం చూస్తాము. ఈ సందర్భంలో అవన్నీ మనము ధ్యానం చేయడానికి మనకు సమయం సరిపోయినట్టుగా లేదు, కానీ 51వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాము, ఆయన చేతి నీడ అని వ్రాయబడినటువంటి మాట మనం చూస్తాం. బండ నీడ అని మనం చూస్తున్నాం. ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఇప్పుడు చూడండి ఆయన చేతి నీడ ఎలాగనో ఉంటుందో, ఆయన చేతి నీడ క్రిందకు వచ్చినటువంటి అనుభవం మనము కలిగి ఉంటున్నాం. కనుక లోకంలో శ్రమలు ఉన్నాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభువు చెప్పాడు. రక్షించబడ్డాము. రక్షించబడినటువంటి బిడ్డలకు నేటి క్రైస్తవ లోకములో శ్రమలు కలుగుతూ ఉంటున్నాయి. ఒకరికి పొసుకోవడం లేదు. రకరకాల కుంభకోణాలు మనం చూస్తున్నాం, రకరకాల దుర్భాషలు మనం చూస్తున్నాం, రకరకాల నీచ సంస్కృతులు మనం చూస్తున్నాం. ఇష్టం కానటువంటి వాళ్ళు రకరకాలుగా తమకు అనుకూలంగా మార్చుకునే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించక మనుషుల మెప్పు కోరి యేసు ప్రభువుని పిలాతు ఎలాగైతే అప్పగించాడో అలాంటి పద్ధతులను అవలంబిస్తున్న వలన నిజమైనటువంటి విశ్వాసి హృదయంలో పవిత్రత, తెల్లదనాన్ని కలిగి ఉన్నా కానీ నల్లని శ్రమలు కమిలిపోయినటువంటి స్థితిని కలిగి ఉంటున్నాడు. అయినా నేను సౌందర్యవంతురాలని అని ఆమె తెలియజేస్తున్నట్టుగా
ఇదేంటి అంశము మనం చదివే మన సమయంలో ఎండ నీడ చెప్పిన అన్ని మర్చిపోయినా ఈ రెండు పదాలు జ్ఞాపకం ఉంటే ఎండ అంటే శ్రమ, నీడ అంటే సుఖం. ఏది కావాలి మీకు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి మనం రక్షించడానికి వచ్చినప్పుడు, శాపగ్రాహిగా సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎండకి తన శరీరము మలమల మాడిపోయి నేను చిల్ల పెంకును అని ఆయన తనను తాను చెప్పుకున్నాడు. ఆయన నడినెత్తు నుంచి అరికాల వరకు గాయాలతో నింపబడిన దేహంతో శరీరంలో రక్తమంతటిని కాల్చుతూ ఆ ఎండ వేళలో రక్తమంతా చారలు చారలుగా ఎండిపోయిన చిల్ల పెంకు వలె నీ కొరకు నా కొరకు ఆయన శ్రమని అనుభవించాడు. ఆ ప్రభువుని ఆశ్రయిస్తే ఎంత ఎండనైనా తాడుకోసినటువంటి ప్రభువు నిన్ను నరకాగ్ని గుండం నుంచి తప్పించగలడు. ఈ ఎండ పర్వాలేదు, కానీ ఆ నరకాగ్ని గుండంలో ఉండే వేడిని ఎలా ఉంటుందంటే పొగలు వస్తూనే ఉంటాయి, గుబ్బలుగా వస్తుంటాయి. ఆ మంటలలో చనిపోకుండా కాలుతూనే ఉండే పరిస్థితి. ఈ నేటి దినాల్లో ఎండలో ఉంటావా, మలమల మాడిపోతావు, నశించిపోతావు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పాపములు ఒప్పుకొని క్షమాపణ పొంది రక్షించబడినటువంటి స్థితి కలిగి ఉంటే లోకంలో, క్రైస్తవ లోకంలో ఏ రకమైనటువంటి శ్రమలనైనా తాడుకొనగలవు. ప్రభు కొరకు ఈ లోకంలో నల్లని దానైనా కూడా నేను సౌందర్యవంతురాలను అని వధువు సంఘములో దేవుని కుమారుడు కుమార్తెలంగా మనం కూడా ఆమె వలె సాక్ష్యము ఇవ్వగలం. ఎప్పుడు? ఆ యొక్క ప్రియుని చెట్టు క్రిందకు, ఆయన నీడ క్రిందకు మనం వచ్చినప్పుడు, ఆ మధురమైనటువంటి ఫలాలను మనం రుచి చూసినప్పుడు, ఆయన దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. రుచికరమైనటువంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటల ద్వారా ఫలించి ఈ లోకంలో ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలుగా మనం ఉంటూ మనము కూడా ప్రతి విధమైన శ్రమలను ఎదుర్కొనేటువంటి ఆ శక్తి సామర్థ్యాలను ప్రభు యొక్క సన్నిధిలో పొందుకుంటూ ఆయన కొద్ది లోకము ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేద్దాం అని అన్నాడు.